గౌరమ్మ ఇంట చేరి మట్టి తింటూ పూతనను మట్టు పెట్టినాడు. గోకులంలో జనమంతా తాగే మంచి నీటిలో విషము జిమ్మె కాళియను వనగదొక్కినాడు. మనిషి జన్మనెత్తిన దేవుడవు నీవంటూ మా కోసన వచ్చిన మహనీయుడు నీవంటూ సేవలతో చేస్తూ నిన్ను ఏమని కొనియాడినారు. గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు, కన్నయ్య గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు. పల్లెవాడలో ఇల్లు ఇల్లు తిరిగి నీవు గోడల సాటుగా వచ్చి వెన్నె దొంగలించి తింటే, యమునా నదిలోన పాపలంత స్నానమాడుతుంటే పట్టలెసగబోయి నీవు గట్టు మీద నవ్వుతుంటే, అమ్మమ్మ ఎంత అల్లరి కృష్ణుడు అంటూ యశోదమ్మ వద్దకొచ్చి ఒకటికి 10 చెబుతుంటే అమ్మ గొప్ప చాటు నువ్వు తొంగి తొంగి చూస్తుంటే. గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు, కృష్ణయ్య రాధ ఏమన్నది కన్నా నీ రాధ ఏమన్నది. పువ్వులనే దాటుకుంటూ గోకులంలో తిరుగుతుంటే, నేలు మీద పెద్ద శిఖరమునే ఎత్తి నీకు రాళ్ళవాన నుండి పల్లెను కాపాడుకుంటే, గోకుల కృష్ణుడి వంటూ గోవర్ధన దారి వంటూ అలంకార పిలుడి వంటూ నీ అంతం మొక్కుకుంటూ మక్కుల దైవాన్ని వంటూ మాటలన్నీ చెప్పుకున్నారు. యాదవులేమన్నారు రేపల్లె యాదవులేమన్నారు, యాదవులేమన్నారు లోకాల యాదవులేమన్నారు. నల్లాని మొమ్ము పైన నామాలు గల్లవాడ భద్రాల కిరీటం పైన కలిగించమున్నవాడ గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు, కన్నయ్య గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు.